మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పరీక్షలలో తెలియని బిట్స్కు ఆన్సర్ చేయడం ఎలా? చాలా ఇంపార్టెంట్ టాపిక్. హౌ టు గెస్ ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో చివరి వరకు చూస్తే డిఎస్సి ఎగ్జామ్ రాయబోయేవారు, డిప్యూటీఓ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఏ పోటీ పరీక్ష రాసే విద్యార్థి అయినా కూడా నేను చెప్పేటువంటి టిప్స్ మీరు ఆచరణలో పెడితే తప్పనిసరిగా తెలియని బిట్స్ మీరు ఒక సైంటిఫిక్ వేలో ఆన్సర్ చేసే అవకాశం ఉంది. మరి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో దాదాపుగా 4 ఆప్షన్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఆప్షన్స్. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ 25% ఉంటుంది. స్టాటిస్టిక్స్ ప్రకారం ఏదైనా ఒక ఆప్షన్ మనం ఎంపిక చేసుకుంటే ఆ ఆప్షన్ కరెక్ట్ కావడానికి 25% అవకాశం ఉంటుంది. ఒకవేళ నువ్వు ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ కరెక్ట్ ఆన్సర్ అప్రాక్సిమేట్లీ 33.3%. 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేసుకుంటే మీరు ఎంపిక చేసుకున్నటువంటి ఆప్షన్ కరెక్ట్ కావడానికి స్టాటిస్టిక్స్ ప్రకారం 33.3% కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. ఇంకా కష్టపడి మీరు ఎలిమినేట్ చేసుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం 50% మీరు పెట్టినటువంటి ఆప్షన్ కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. కనుక ఎలిమినేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ముఖ్యంగా మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి. సో దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ముందుగా వెన్ టు గెస్, ఎప్పుడు మనం గెస్ చేయాలి? చాలా జాగ్రత్తగా గమనించండి, నోట్స్ దగ్గర పెట్టుకొని రాసుకోండి. టెక్నిక్స్ అన్ని కూడా చాలా విలువైన టెక్నిక్స్ ఇవి. నో నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్. ఎప్పుడైనా మనం రాస్తున్న పరీక్ష నెగిటివ్ మార్క్స్ లేకుండా ఉంటే అప్పుడు మీరు గెస్ చేయొచ్చు. ఒకవేళ నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పటికీ కూడా ఆ నెగిటివ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి? కొన్ని సందర్భాలలో గురుకుల ఎగ్జామ్స్ తీసుకుంటే 4 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ పెనాల్టీ ఉంటుంది. అదేవిధంగా డిప్యూటీఓ లాంటి పరీక్ష తీసుకుంటే 3 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ పెనాల్టీ ఉంటుంది. కనుక కొన్ని సందర్భాలలో ఇట్లా నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు కొంచెం ఆలోచించి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా నేను చెప్పేటువంటి ఈ టెక్నిక్స్ ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ కరెక్ట్ కావడానికి 25% కన్నా ఎక్కువగా అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ టెక్నిక్స్ వాడండి. ఎప్పుడైనా పరీక్ష రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. అది 100 మార్క్స్ టెస్ట్ కావచ్చు, 150 మార్క్స్ టెస్ట్ కావచ్చు. ముందు తెలిసిన బిట్స్ ఆన్సర్ చేయాలి. అంటే క్రికెట్ భాషలో చెప్పాలంటే ఫుల్ టాస్లు ఆడుతూ ఒక గౌరవప్రదమైన స్కోర్ చేసుకోవాలి. సో బాగా ఖచ్చితంగా నాకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ 150 బిట్స్లో అంత ఇంత చదువుకున్న ఏ విద్యార్థి అయినా ఒక 30 to 40 బిట్స్ ఆన్సర్ చేయగలుగుతారు. ఆ తర్వాత 1 కరెక్టా 2 కరెక్టా అనే బిట్స్ ఆన్సర్ చేసిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇంకొక అర్ధ గంటలో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది, ఒక 40 మినిట్స్లో టెస్ట్ కంప్లీట్ అవుతుంది అన్న టైంలో నేను చెప్పే ఈ టెక్నిక్స్ ఉపయోగించండి. ఇఫ్ హ్యావ్ నో ఐడియా అబౌట్ ద క్వశ్చన్స్, అసలు ఏమాత్రం కూడా నీకు ఆ ప్రశ్నకు ఆన్సర్ తెలియదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ విధంగా బబ్లింగ్ చేసేటప్పుడు ఒకవేళ ఆఫ్లైన్ టెస్ట్ అయితే వాళ్ళకు నచ్చినటువంటి ఆప్షన్ ఏ, బి, సి, డి నచ్చినటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేస్తుంటారు. అట్లా కాకుండా నేను చెప్పినటువంటి టెక్నిక్స్ మీరు వాడండి. తర్వాత ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ టైం, ఒక్కొక్కసారి టైం సరిపోదు, బిట్స్ ఎక్కువ ఉంటాయి, టైం తక్కువ ఉంటుంది. ఏ పోటీ పరీక్షలైనా కూడా 1 మినిట్లో మీరు ఆన్సర్ చేయాలి. కొన్ని సందర్భాలలో ఆ టైం సరిపోనప్పుడు ఈ టెక్నిక్స్ మీరు ఉపయోగించండి. తర్వాత వెన్ ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ ఆన్సర్ ఈజ్ మోర్ దాన్ 25%, నువ్వు ఎంపిక చేసుకున్నటువంటి ఆప్షన్, నువ్వు కరెక్ట్ చేయాలనుకున్నటువంటి ఆప్షన్ 25% కన్నా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి కరెక్ట్ కావడానికి, అప్పుడు ఈ టెక్నిక్స్ మీరు వాడండి. ఫస్ట్ టెక్నిక్ లాంగెస్ట్ ఆన్సర్.
ఒక ప్రశ్న మీరు చదివిన తర్వాత రాజ్యాంగానికి 2002వ సంవత్సరంలో చేసిన 86వ సవరణ ద్వారా చేర్చిన ప్రాథమిక విధి. ఈ ప్రశ్న చదవడానికి దాదాపుగా 30 సెకండ్స్ టైం పడుతుంది. ఒకవేళ మీకు ఇవన్నీ కూడా ప్రాథమిక విధులే. భారతదేశ ప్రజలందరిలో సోదర భావాన్ని పెంపొందించడం, సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం, 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలలను సంరక్షకులు వారి తల్లిదండ్రులు విద్యావకాశాలు కల్పించడం. నేను చెప్పిన టెక్నిక్ నెంబర్ 1 ఏంటంటే లాంగెస్ట్ ఆన్సర్. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏది పొడవైనటువంటి ఆప్షన్, మీకు ఏమీ తెలియని పరిస్థితుల్లో ఆప్షన్ను మీరు సెలెక్ట్ చేసుకోండి. మరి తప్పనిసరిగా అది కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. మరి 25 సంవత్సరాల కోచింగ్ బోధనా అనుభవంలో ఎన్నో ప్రశ్న పత్రాలు నేను స్టడీ చేశాను కాబట్టి ఆ అనుభవంతో మీకు చెప్తున్నాను. మీకు ఏమి తెలియనప్పుడు లాంగెస్ట్ ఆన్సర్ మీరు సైకాలజీలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, మెథడాలజీలో కానీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఫస్ట్ టెక్నిక్. తర్వాత సెకండ్ టెక్నిక్ ఏంటంటే యూనిక్ ఆప్షన్, మోస్ట్ డిఫరెంట్ ఆన్సర్. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో యూనిక్ ఆప్షన్ ఏముంది దాన్ని ఎలిమినేట్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణను ఆటంకపరుస్తే, ఇఫ్ ప్రజెంట్ లెర్నింగ్ ఇంపైర్స్ ద రీకాల్ ఆఫ్ ప్రీవియస్ లెర్నింగ్ ఇట్ ఈజ్. ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. ఈ ప్రశ్నకు నీకు ఆన్సర్ తెలియదు. అప్పుడు ఇక్కడ యూనిక్ ఆప్షన్ ఏముంది? యూనిక్ ఆప్షన్ డేజావు యూనిక్ ఆప్షన్ ఉంది. ఇది ఎలిమినేట్ చేసుకోండి. చూడండి, ఎప్పుడైనా 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ కరెక్ట్ ఆన్సర్ 33.3% ఉంటుంది. ఇక్కడ పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం అన్నాడు, పరస్పర విరుద్ధ వాక్యాలు. సో దీస్ 2 ఆర్ కాంట్రడక్టరీ ఆప్షన్స్. కనుక ఇది కూడా ఎలిమినేట్ చేసుకోండి. దమనం అనేటువంటిది ఇది కూడా కొంత యూనిక్గా ఉంది మిగతా ఆప్షన్స్తో పోల్చుకుంటే. అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ కరెక్ట్ ఆన్సర్ 50% కావడానికి అవకాశం ఉంది ఈ రెండిటిలో తీసుకుంటే. మీకు తెలుసు అవరోధం గురించి, ప్రస్తుత అభ్యసనము గత అభ్యసన పునఃస్మరణను ఆటంకపరిస్తే అది తిరోగమన అవరోధము. ఇఫ్ ప్రజెంట్ లెర్నింగ్ ఇంపైర్స్ ద రీకాల్ ఆఫ్ ప్రీవియస్ లెర్నింగ్ ఇట్ ఈస్ కాల్డ్ రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్. నా సైకాలజీ క్లాసెస్లో చాలా క్లియర్గా మీకు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు వీడియో ఉద్దేశం ఏంటంటే తెలియని బిట్స్ను ఎట్లా గెస్ చేయాలి. మొదటి టెక్నిక్ చెప్పాను, లాంగ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. రెండవ టెక్నిక్లో ఏం చెప్పానంటే యూనిక్ ఆప్షన్ను ఎలిమినేట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత టెక్నిక్ నెంబర్ 3 కాంట్రాస్ట్ ఆప్షన్స్, అపోజిట్ చాయిస్. ఒక్కొక్కసారి ఏ ఆప్షన్ మనకు కరెక్ట్ ఆప్షన్ అనిపించినప్పుడు, నీకు ఆన్సర్ తెలియనప్పుడు ఈ టెక్నిక్ ఉపయోగించు. కాంట్రాస్ట్ ఆప్షన్స్, అపోజిట్ చాయిస్లో ఆన్సర్ ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైనా పరస్పర విరుద్ధ వాక్యాలలో ఆన్సర్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ప్రశ్న చదవండి. అతి అభ్యసనం దీనికి దారితీస్తుంది. ఓవర్ లెర్నింగ్ లీడ్స్ టు. స్మృతిని పెంచుతుంది, సందిగ్ధత, తక్కువ ధారణ, స్మృతిని కోల్పోవడం. మీకు ఆన్సర్ తెలియదు అనుకోండి, ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. కాంట్రాస్ట్ అంటే పరస్పర విరుద్ధ ఆప్షన్స్ ఏమున్నాయి, అపోజిట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇక్కడ అపోజిట్ చాయిస్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ ఓవర్ లెర్నింగ్ లీడ్స్ టు ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మెమరీ. దీనికి కంప్లీట్ అపోజిట్ ఏంటంటే లాస్ ఆఫ్ మెమరీ. ఒక ఆప్షన్ ఏం చెప్తుందంటే స్మృతిని పెంచుతుంది అంటుంది, ఇంకొక ఆప్షన్ స్మృతిని కోల్పోవడం జరుగుతుంది అంటుంది. కనుక ఈ రెండు కూడా వ్యతిరేకమైన స్టేట్మెంట్స్. కనుక ఈ టెక్నిక్ ప్రకారం ఈ రెండు ఎలిమినేట్ చేసుకోండి. సందిగ్ధత కరెక్ట్ కాదు, తక్కువ ధారణ కరెక్ట్ కాదు. అప్పుడు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటే మనకు ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ కరెక్ట్ ఆన్సర్ 50% ఉంటుంది. ఎలిమినేషన్ టెక్నిక్స్లో కాంట్రాస్ట్ ఆప్షన్స్లో అపోజిట్ చాయిస్లోనే ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ అపోజిట్ చాయిస్ ఏంటి? స్మృతిని పెంచుతుంది, స్మృతిని కోల్పోవడం జరుగుతుంది. ప్రశ్న, అతి అభ్యసనం నువ్వు చదివింది పదే పదే చదువుతుంటే, ఎక్కువ సార్లు రిపీట్ చేసుకుంటే నీ స్మృతి పెరుగుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఒక ప్రశ్నకు ఆన్సర్ తెలియనప్పుడు ఏదో ఒక ఆప్షన్ మీరు బబ్లింగ్ చేయకుండా, ఆన్సర్ చేయకుండా ఈ టెక్నిక్స్ వాడితే కొన్ని సందర్భాలలో 1-2 బిట్స్ మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది.
అవి మీ ఉద్యోగాన్ని కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంది. కనుక ఈ వీడియో చివరి వరకు మీరు చూడడానికి ట్రై చేయండి. ఆ తర్వాత టెక్నిక్ ఏంటంటే కీవర్డ్స్ రిపీటెడ్ ఆప్షన్స్. కీవర్డ్ రిపీటెడ్ ఆప్షన్స్ అంటే ఎప్పుడైనా ఒక ప్రశ్న చదివినప్పుడు ప్రతి ఆప్షన్లో కూడా ఆ పదం వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, తరగతి గది జీవితంలో మరియు పాఠశాలలోని సామాజిక సంబంధాల్లో అప్రకటిత ప్రమాణాలు, విలువలు మరియు నమ్మకాలను విద్యార్థులకు సంక్రమింపజేసేది. ఏ విద్యా ప్రణాళిక, బి దాగి ఉన్న విద్యా ప్రణాళిక, సి క్రీడలు, డి సాంస్కృతిక కార్యక్రమాలు. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూడండి. ఐడెంటిఫై ద వన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ద అన్స్టేటెడ్ నార్మ్స్, వాల్యూస్ అండ్ బిలీఫ్స్ అబౌట్ ద సోషల్ రిలేషన్స్ ఆఫ్ స్కూల్ అండ్ క్లాస్ రూమ్ లైఫ్ దట్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు స్టూడెంట్స్. ఆప్షన్ ఏ కరికులం, ఆప్షన్ బి హిడెన్ కరికులం, ఆప్షన్ సి గేమ్స్, ఆప్షన్ డి కల్చరల్ యాక్టివిటీస్. ఈ ప్రశ్నకు మీకు ఆన్సర్ తెలియదు. ఇక్కడ ఒక టెక్నిక్ చెప్పిన కీవర్డ్ రిపీటెడ్ ఆప్షన్స్ను మాత్రమే మీరు గుర్తించండి, వాటిలోనే ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ కీవర్డ్ ఎక్కడ రిపీట్ అయింది? విద్యా ప్రణాళిక అనేది ఒక కీవర్డ్. ఆ విద్యా ప్రణాళిక బి ఆప్షన్లో కూడా వచ్చింది, మిగతా 2 ఆప్షన్స్లో రాలేదు. కనుక మీరేం చేయాలంటే ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోండి. అప్పుడు ఈ ప్రశ్నకు మీరు ఆన్సర్ చేసినప్పుడు ఈ రెండిట్లలో ఒకటి ఎంపిక చేసుకున్నప్పుడు అది 50% కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. అడిగిన ప్రశ్న తరగతి గది జీవితంలో మరియు పాఠశాలలోని సామాజిక సంబంధాల్లో అప్రకటిత ప్రమాణాలు, అన్స్టేటెడ్ నార్మ్స్, విలువలు మరియు నమ్మకాలు. అంటే ఇది కరికులంలో భాగంగా ఉండవు అనుభవాలు. చూడండి, ఇక్కడ ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ అనేటువంటి విద్యావేత్త కరికులంలో ఒక కొత్త పదం ఉపయోగిస్తాడు. ఆ కొత్త పదం ఏంటంటే హిడెన్ కరికులం. హిడెన్ కరికులం, దాగి ఉన్న విద్యా ప్రణాళిక. అంటే ఇక్కడ రిటర్న్ ఫామ్లో కరికులం ఫ్రేమ్వర్క్లో యాక్టివిటీస్ రాయకపోయినప్పటికీ కూడా మరి ఈ క్లాస్ రూమ్ యాక్టివిటీస్లో, పాఠశాలలోని సామాజిక సంబంధాల్లో మనకు తెలియకుండానే మన యొక్క ప్రమాణాలు, విలువలు, నమ్మకాలను ప్రభావితం చేస్తే అది హిడెన్ కరికులంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక టెక్నిక్. నెక్స్ట్ టెక్నిక్ బోత్. చాలా సందర్భాలలో ప్రశ్న ఇట్లా అడుగుతూ ఉంటారు, పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం 1 అనువంశికత, 2 పరిసరాలు, 3 అనువంశికత పరిసరాలు 2, 4 పరిపక్వత ప్రజ్ఞ. The reason for the individual differences among children is option 1 heredity, option 2 environment, option 3 both heredity and environment, option 4 maturation intelligence. ఈ టెక్నిక్ ప్రకారం బోత్ 1 మరియు 2 అని అడగవచ్చు, లేక ఏ మరియు బి అని ఒక ఆప్షన్ ఉండొచ్చు, లేక 3 మరియు 4 అనే ఆప్షన్ ఉండొచ్చు, లేక పై 2 అనే ఒక ఆప్షన్ ఉండొచ్చు. ఏమి మీకు తెలియనప్పుడు, ఆన్సర్ తెలియనప్పుడు ఇక్కడ బోత్ ఆప్షన్స్ లేక పై 2, 1 మరియు 2. చూడండి, ఇక్కడ అనువంశికత, పరిసరాలు ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి బోత్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ ఈ పదం వస్తే మీకు ఏమి తెలియని పరిస్థితుల్లో మరి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్గా పెట్టడానికి ట్రై చేయండి. డిస్కస్ చేస్తున్నాం మనం తెలియని బిట్స్ ఎట్లా ఆన్సర్ చేయాలి. గతంలో చాలా పోటీ పరీక్షలు మీరు రాసి ఉంటారు. ఒక్కసారి రాయబోయేటువంటి పరీక్షల్లో ఈ టెక్నిక్ వాడడానికి ట్రై చేయండి. తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక చక్కటి స్టేట్మెంట్ ఇస్తాడు. ద ఇంట్యూటివ్ మైండ్ ఈజ్ ఎ sacred gift and the rational mind is a faithful servant. We have created a society that honors the servant and has forgotten the gift. Rational thinking అంటే రీజనింగ్, అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ థింక్ చేయడం, అదొక సర్వెంట్ లాంటిది. బట్ ఇంట్యూటివ్ మైండ్, ఇంట్యూషన్, అంతర్బుద్ధి, ఈ పదం చాలా జాగ్రత్తగా గమనించండి. అంతర్బుద్ధి అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు ఎటువంటి రీజనింగ్ చేయకుండా, ఎటువంటి హేతుబద్ధ ఆలోచన చేయకుండా అకస్మాత్తుగా మన మనసులో వచ్చేటువంటి ఆలోచన. ఎప్పుడైనా కూడా ఒక ప్రశ్న చదివినప్పుడు
ముఖ్యంగా అప్లికేషన్ బిట్ చదివినప్పుడు, ఒక కష్టమైన సమస్యతో కూడుకున్న ప్రశ్న చదివినప్పుడు మనం 1 2 3 4 ఆప్షన్స్లో ఎటువంటి థింకింగ్ చేయకుండా, ఎటువంటి రీజనింగ్ చేయకుండా ఒక ఆప్షన్ కరెక్ట్ అనుకుంటాం మనం. మీకు ఏమీ తెలియని పరిస్థితుల్లో మీరు ముందు ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటారో ఆప్షన్ పెట్టిరండి, మరి అది కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే సైంటిఫిక్గా ఇంట్యూషన్. చాలా పరిశోధనలకు ఆధారం ఏంటంటే ఇంట్యూషన్. ఈనాడు సైన్స్లో వచ్చిన సూత్రాలు కానీ, సైన్స్లో ఉండేటువంటి నియమాలు కానీ, సైన్స్లో ఉండేటువంటి సామాన్యీకరణాలు కానీ, ఫ్యాక్ట్స్ కానీ శాస్త్రవేత్తల యొక్క ఇంట్యూషన్ నుండి, అంతర్బుద్ధి నుండి, అకస్మాత్తుగా వచ్చిన ఆలోచన నుండి ఆవిర్భవించినవి. కనుక ప్రాబ్లం వచ్చినప్పుడు రీజనింగ్ లేకుండా, పెద్దగా ఆలోచించకుండా అకస్మాత్తుగా వచ్చే మొదటి ఆలోచననే మనం ఇంట్యూషన్ అంటాం. మీరు ముందు ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటారో, ఏమి తెలియని పరిస్థితుల్లో ఆప్షన్ మీరు కరెక్ట్ ఆప్షన్గా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. డిస్కస్ చేస్తూ ఉన్నాం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఏ ఆప్షన్ తెలియనప్పుడు మరి ఎలా ఆన్సర్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ తర్వాత టీచర్స్ బిహేవియర్, ముఖ్యంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎగ్జామినేషన్లో ఎప్పుడైనా మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్ లేక పాజిటివ్ బిహేవియర్ స్టేట్మెంట్ను మాత్రమే కరెక్ట్ ఆప్షన్గా తీసుకోవాలి. ఉదాహరణకు క్రింది వాటిలో నాయకత్వ లక్షణం కానిది. ఎవరైనా ఒక తరగతి నాయకుడు కావచ్చు, లేకుంటే విద్యా పరిపాలన సంబంధమైనటువంటి డిఓ కావచ్చు, లేకుంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, ఒక నాయకుడి యొక్క లక్షణం కానిది. నాయకుడు ప్రేరణ కలిగిస్తాడు, కరెక్టే. నాయకుడు సంప్రదిస్తాడు, కరెక్టే. నాయకుడు ఉపదేశిస్తాడు, కరెక్టే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎ లీడర్షిప్? మోటివేటింగ్, నెగోషియేటింగ్, మెంటరింగ్. దీస్ 3 ఆర్ కరెక్ట్. కానీ ఇక్కడ చూడండి, అజమాయిషి చేయడము, డైరెక్టింగ్ టర్మ్స్. ఎప్పుడైనా కూడా ఒక టీచర్కు సంబంధించి, ఒక లీడర్కి సంబంధించి ఏదైతే నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటుందో, ప్రతికూల ప్రవర్తనాంశం ఉంటుందో, అది ఎప్పుడైనా కూడా మనం కరెక్ట్ ఆప్షన్గా తీసుకోకూడదు. కనుక మనం టీచర్స్ బిహేవియర్లో పాజిటివ్ స్టేట్మెంట్ మాత్రమే చూడాలి, నెగిటివ్ స్టేట్మెంట్ను మనం చూడకూడదు. కనుక నాయకత్వ లక్షణం కానిది ఏంటంటే ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ తీసుకోవాలి. మరి నాయకత్వ లక్షణం అంటే పాజిటివ్ స్టేట్మెంట్ మాత్రమే తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుడి లక్షణం అంటే పాజిటివ్ స్టేట్మెంటే తీసుకోవాలి. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుని లక్షణం కానిది అంటే నెగిటివ్ స్టేట్మెంట్ మాత్రమే తీసుకోవాలి. అంతే. ఇది టెక్నిక్. దీన్ని టీచర్స్ బిహేవియర్ కింద చెప్పుకుంటాం. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ టెక్నిక్, సిమిలర్ చాయిస్ వర్డ్స్. ఒక ప్రశ్నకు నీకు ఆన్సర్ తెలియనప్పుడు ఈ టెక్నిక్ కూడా వాడవచ్చు. విచ్ ఈజ్ నాట్ కరెక్ట్? ఇవాన్ పావ్లోవ్ డాగ్, బిఎఫ్ స్కిన్నర్ ర్యాచ్, థార్న్డైక్ క్యాచ్, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ క్యాచ్. క్రింది వానిలో సరి అయినది కానిది. ఇవాన్ పావ్లోవ్ కుక్క, బిఎఫ్ స్కిన్నర్ ఎలుక, థార్న్డైక్ పిల్లి, అంతర్దృష్టి అభ్యసనం పిల్లి. నీకు ఒక ప్రశ్న చదివినప్పుడు ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని తెలియనప్పుడు ఇక్కడ సిమిలర్ చాయిస్ ఏమున్నాయి? ఇక్కడ పిల్లి, పిల్లి. కనుక ఈ 2 ఎలిమినేట్ చేసుకోండి. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటే దాదాపుగా 50% ఆప్షన్ కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. కనుక ఇక్కడ క్రింది వానిలో సరైనది కానిది అన్నాడు. ఇవాన్ పావ్లోవ్ కుక్క, బిఎఫ్ స్కిన్నర్ ఎలుక, అంతర్దృష్టి అభ్యసనం పిల్లి. ఇది సరికాదు. కనుక ఆన్సర్ ఎక్కడ ఉంటుందంటే సిమిలర్ చాయిస్ వర్డ్స్లో ఉంటాయి. ఇక్కడ సిమిలర్ చాయిస్ వర్డ్స్ ఏమున్నాయంటే పిల్లి, పిల్లి అని ఇచ్చాడు. కనుక ఈ రెండిట్లలో ఒకటి కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. కనుక ఇక్కడ ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అంటే 4 తీసుకోవచ్చు. కనుక 4 ఆప్షన్స్లో సిమిలర్గా ఒకే విధంగా ఉన్నటువంటి పదాలు ఉన్నప్పుడు ఆ పదాలకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ కావడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీకు 8 టెక్నిక్స్ చెప్పాను. వాటి గురించి ఒకసారి మనం చూద్దాం. మొదటిది లాంగ్ ఆప్షన్, పొడవైనటువంటిది. పొడవైన ఆప్షన్ కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. యూనిక్ ఆప్షన్ ఎప్పుడు కరెక్ట్ కాదు. కాంట్రాస్ట్, పరస్పర విరుద్ధ వాక్యాలలో ఆన్సర్ ఉండే అవకాశం ఉంది. కీవర్డ్ రిపీట్ అయిన ఆప్షన్స్లో ఆన్సర్ ఉండే అవకాశం ఉంది. బోత్ 1 మరియు 2 లేక ఏ మరియు బి కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పుకున్నాం ఇంట్యూషన్, అంతర్బుద్ధి,
అకస్మాత్తుగా వచ్చేటువంటి ఆలోచన, మొదట మనం ఏది కరెక్ట్ అనుకుంటామో అది కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. టీచర్ బిహేవియర్కి సంబంధించి, ఒక లీడర్ బిహేవియర్కి సంబంధించి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ తీసుకోవాలి, నెగిటివ్ స్టేట్మెంట్ తీసుకోరాదు. తర్వాత సిమిలర్ వర్డ్స్, సిమిలర్ డేటా, 4 ఆప్షన్స్లు రిపీట్ అయితే ఆ సిమిలర్ డేటా, సిమిలర్ వర్డ్స్ మధ్యలోనే ఆన్సర్ ఉండే అవకాశం ఉంది. డియర్ స్టూడెంట్స్, ఈ టెక్నిక్స్ అన్నీ మీరు కలుపుకుంటే LUCK లక్, BITS లక్ బిట్స్ అనేటువంటి ఒక కోడ్లో ఈ టెక్నిక్స్ చెప్పాను. మీరు రాయబోయేటువంటి పరీక్షల్లో మీ కష్టానికి తగినట్లు అదృష్టం కూడా ఉండాలని, లక్ ఉండాలని ఆశిస్తూ I wish you all the best.